వెల్కమ్ టు మాస్టర్ కే టీవీ. ఈరోజు సీనియర్ న్యాయవాది రాపోలు భాస్కర్ గారి దగ్గర ఉన్నాము. వారితో మాట్లాడి తాజాగా న్యాయపరమైనటువంటి అంశాల గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే సార్, ఇప్పుడు ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించి నడుస్తూ కదా, దీని అప్డేట్స్ ఏంటి, ఎలా ఉండబోతుంది అంటారు? అంటే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం కాళేశ్వరం నిర్మాణం చేయడం అనేది జరిగింది. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి తెలంగాణ ఫార్మేషన్ కంటే ముందే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆ ప్రాజెక్టుకు నిధులు కేటాయించడం అనేది జరిగింది. 40,000 కోట్ల రూపాయలు అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు 40,000 కోట్ల రూపాయలు మంజూరు చేసారు. సుమారు 10,000 కోట్ల రూపాయల మేరకు వర్క్ అయింది. ఆ లోపల ఆయన చనిపోవడం, ఎలక్షన్స్ రావటం, ఫార్మేషన్ కావటం, ఇదంతా జరిగింది. అప్పుడున్నటువంటి ఇంజనీర్లు ఇచ్చినటువంటి తయారు చేసినటువంటి ఆ ప్రాజెక్ట్ ప్రకారంగా కన్స్ట్రక్షన్ చేస్తే పంచాయతీ పోయేది. కానీ అట్లా కన్స్ట్రక్షన్ చేయకుండా ప్రాజెక్ట్ డిజైన్ అంతా మార్చటం, కట్టినటువంటి దాన్ని మొత్తం డిమాలిష్ చేయటం, కొత్త ప్రాజెక్టు ప్రారంభం చేయటం అనేది జరిగింది. డిజైన్స్ మార్చడం, ఎస్టిమేషన్స్ మార్చడం, 40,000 కాసేపటికి 1,20,000 కోట్ల రూపాయలకు పెరిగిపోయి 90 అని అంటున్నారు కదా, 90,000 కోట్లని. అది అఫీషియల్గా 90,000 రూపాయలు ఖర్చు పెట్టిండు. అన్అఫీషియల్గా 1,40,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్ వచ్చేసి. అయితే దాంతో ఏంటంటే పైనుంచి ఫ్లో వస్తూ ఉంది. వస్తున్నటువంటి ఫ్లోని స్టోర్ చేసి అటుపక్క ఇటుపక్క ఎక్కడెక్కడ అవసరం ఉంటుందో అట్లా డైవర్ట్ చేసి వాటర్ని వాడుకుంటే బాగుంటుంది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రాజెక్ట్ ఏంటంటే వస్తున్నటువంటి వాటర్ అంతా ఒక స్టోర్ చేసినటువంటి వాటర్లకి వెళ్ళి మళ్ళీ పైకి డంప్ చేసి అక్కడి నుంచి ఇక్కడికి వాటర్ తీసుకొచ్చేటటువంటి ప్రోగ్రామ్ చేశారు. దాంతో హెవీ ఎక్స్పెండిచర్ అయింది, ఎస్టిమేషన్స్ పెరిగినాయి, ప్రాజెక్ట్ కాస్ట్ పెరిగింది. విదేశాలలో చాలామంది చాలా ఐటమ్స్ కొనుగోలు చేశారు. అక్కడ కొనుగోలు చేసిన నా బిల్లులు పెట్టారు, కానీ ఇక్కడనే అన్నీ కూడా తయారైన అనేది కూడా చాలా ఆరోపణలు ఉన్నాయి. ఓకే, అందుకనే అన్ని అక్రమాలు జరిగినాయి. ఒక సైంటిఫిక్గా ఆ ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ చేయడం అనేది జరగలేదు. 10 రూపాయల వస్తువు 100 రూపాయలు పెట్టి కొనుగోలు చేశారు, 100 రూపాయల వస్తువు 1000 రూపాయలు పెట్టి కొనుగోలు చేశారు, 1000 10,000 పెట్టి కొనుగోలు చేశారు. దాంతో ఏంటంటే విపరీతంగా ప్రజా ధనం దుర్వినియోగం అయింది. దాని మీద డీటెయిల్గా ఎంక్వైరీ చేయాలని ఫస్ట్ కంప్లైంట్ పెట్టింది నేను. పెట్టిన దాని మీద కొత్తగా ఎన్నికైనటువంటి ప్రభుత్వం దృష్టి తీసుకుపోయినా, కంప్లైంట్ పెట్టినా. దాని మీద ఒక కమిషన్ని జస్టిస్ నరసింహారెడ్డి అనేటువంటి ఒక రిటైర్డ్ జడ్జి తోటి ఒకటి కమిటీ కూడా ఫామ్ చేశారు. దాన్ని బేస్ చేసుకొని మొత్తం న్యాయ విచారణ అంతా జరుగుతూ ఉంది. అంతా ఆ పనిలో ఉన్నది. అడ్వకేట్ గారు, ఇప్పుడు ఇటువంటి ఇష్యూస్లో ఏదైనా గవర్నమెంట్ పథకాల మీద ఏదైతే ప్రజల ప్రభుత్వం సొమ్ము ఖర్చు పెట్టిందో దాంట్లో అవినీతి జరిగినప్పుడు దాన్ని ఏ విధంగా రికవరీ చేస్తారు? అసలు గతంలో ఇటువంటిది ఏమైనా జరిగిందా రాజకీయ నాయకులు పెట్టినటువంటి దాని మీద? ఏపీలో చంద్రబాబు మీద ముఖ్యమంత్రి చంద్రబాబు మీద కేసులు కట్టింది, ఏసీబీ వాళ్ళు కేసులు కట్టింది, సిబిసిఐడి వాళ్ళు చేయొచ్చు, ఏసీబీ యాంటీ కరప్షన్ బ్యూరో వాళ్ళు చేయొచ్చు. కేసులు కట్టి డీటెయిల్గా ఎంక్వైరీ చేసి ఏ రకంగా డబ్బులు మిస్యూటిలైజ్ చేసినాయని, దానికి ఎవరెవరు బాధ్యులు అందరి మీద కంప్లైంట్లు కేసులు కట్టి చేసినటువంటి దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలలో ఉన్నాయి. లాలూ ప్రసాద్ యాదవ్ గడ్డి కుంభకోణం ముఖ్యమంత్రిగా ఉండి డబ్బులన్నీ మిస్యూటిలైజేషన్ చేస్తే దాని మీద కేసు అయింది. ఆయన శిక్ష కూడా పడ్డది. జైలు శిక్ష కూడా అనుభవించారు కదా. పడ్డది, ఆయన అనుభవించింది. సో ఇదే ప్రభుత్వంలో తాజాగా మనం వినిపిస్తున్నటువంటి కేసు బాగా ఏంటంటే ఫోన్ ట్యాపింగ్. ఈ ఫోన్ ట్యాపింగ్ అనే దాని ద్వారా చాలామంది అధికారులకు కానీ రాజకీయ నాయకులు కానీ ఫోన్లు ట్యాపింగ్లు చేసి వాళ్ళని బ్లాక్మెయిల్ చేశారనేది ఆరోపణ ఉంది ఇప్పుడు. సో నిజానికి కేసీఆర్ గారు చెప్పేది ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ అనేది గవర్నమెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ చేసేటువంటి పనిలో అదొక భాగం మాత్రమే, దాన్ని నేను మానిటరింగ్ చేయడం అంటూ ఉండదు, వాళ్ళకి అవసరమైనప్పుడు ట్యాపింగ్ చేస్తూనే ఉంటారు, అది సెక్యూరిటీ రీజన్స్తో చేస్తారు అనేది ఆయన చెప్పేది. దీని మీద మీ యొక్క ఇదేంటి? వారు చెప్పేది వాస్తవమే. ప్రజా ప్రయోజనాల రీత్యా, రాష్ట్ర భద్రత రీత్యా, లేదు ఒక సంఘ వ్యతిరేక శక్తులు ఏదన్నా ఈ రాష్ట్రంలో జ్వరబడుతున్నారు, ఇంటెలిజెన్స్ సమాచారం ఉంది, దేశంలో జ్వరబడుతున్నారు, ఇంటెలిజెన్స్ సమాచారం ఉంది, అట్లాంటి వ్యక్తుల కదలికలు తెలుసుకోవడం కోసం పోలీసులు దేశ సమగ్రత
శాంతి భద్రతలను కాపాడటం కోసం కొన్ని సందర్భాలలో పోలీసులు ఫోన్ ట్యాపింగ్ చేయటం అనేది సహజమైనటువంటి అంశం. కానీ ఇక్కడ బీఆర్ఎస్ గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఉన్నటువంటి ప్రతి లీడర్ మీద ఈ ఫోకస్ జరిగింది. ఒకటి గుర్తించండి, ఒక ఏరియాలో ఒక ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి ఒక ఐటెం పెట్టవచ్చు, రాష్ట్ర హెడ్ క్వార్టర్లు పెట్టడం, లేదు ఏదైనా సంఘ వ్యతిరేక శక్తులకు సంబంధించినటువంటి వాళ్ళని పర్టికులర్ ప్లేస్లో పెట్టుకోవచ్చు. కానీ మహబూబాద్లో పెట్టిర్రు, హైదరాబాద్లో పెట్టిర్రు, రకరకాల ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రకటనలు చేసేటటువంటి వ్యక్తులందరి మీద పెట్టిండ్రు. ఎక్కడెక్కడైతే బలమైనటువంటి లీడర్లు ఉన్నారో వాళ్ళ మీద పెట్టిండ్రు. వాళ్ళు చేస్తున్నటువంటి ప్రతి ఆపరేషన్ బయట తీసుకోవచ్చు. అంటే ఇప్పుడు విచిత్రం ఏంటంటే కామన్గా ఎక్స్ పార్టీ వాళ్ళ మీద పెట్టారంటే అర్థమవుతుంది, వాళ్ళ పార్టీలో కూడా కొంతమంది నాయకుల మీద పెట్టారు అనేది. విత్ ఇన్ ది పార్టీ కూడా ఎవరెవరు ఏం ఆపరేట్ చేస్తారు, ప్రభుత్వానికి ఏమైనా వ్యతిరేకంగా చేస్తున్నారు అని వాళ్ళ పార్టీలో వాళ్ళ లీడర్ల మీద కూడా, వాళ్ళ లీడర్ల భార్యల మీద కూడా, అన్ని సినిమా హీరోయిన్ల మీద. ఇప్పుడు ఒక ఆ కేసులో ఉండేటువంటి నిందితులు ఇచ్చినటువంటి సమాచారం మేరకు 1200 మంది ఫోన్లు ట్యాప్ చేసి వ్యక్తిగత జీవితాలలో వెళ్ళినట్టుగా పోకూడదు కదా. వ్యక్తిగతమైనటువంటి జీవితాలలోకి చొరబడి అధికారం ఎవరికి లేదు, అధికారం ప్రపంచంలో ఎవరికి లేదు. సినిమా హీరోయిన్ల ఫోన్లు, పార్టీ లీడర్ల ఫోన్లు, లీడర్ల భార్యల ఫోన్లు, కొంతమంది గమ్మత్ ఏంటంటే కొంతమంది మినిస్టర్లు, ఎమ్మెల్యేలు వాళ్ళ భార్యల మీద అనుమానాలతో కూడా టైపింగ్ వాడుకున్నారు, ఫోన్ ట్యాపింగ్ వాడుకోరు. హైకోర్టు జడ్జీలకు సంబంధించినటువంటి ఫోన్ వాడుకోరు. ఫోన్ ఎందుకు? హైకోర్టు జడ్జీలు ఏ రకమైనటువంటి సంబంధం? వాళ్ళ కదలికల మీద వాళ్ళ యొక్క ఫోన్లని ట్యాప్ చేయాల్సినటువంటి అవసరం ఏంటి? దాని మీద గౌరవ హైకోర్టు వారు సుమోటో పిల్లి కూడా స్వీకరించారు. పెద్ద ఎత్తున దాని మీద విచారణ కూడా జరుగుతుంది. ఇలా 100 మంది 1000 మందిని ట్యాప్ చేసే, ఫోన్ ట్యాప్ చేసే అధికారం లేదండి. సో ఇప్పుడు ఈ కేసులో ప్రధానంగా వినిపించేది అంటే ప్రభాకర్ రావు ఎవరైతే యూఎస్లో ఉన్నారో ఆయనే ప్రధానమైన A1 కాబట్టి అతను వస్తే కానీ ఇది ప్రూవ్ కాదు, అతను రాకుండా చూస్తున్నారు అంటున్నారు. నిజానికి అతను రాకపోతే అతను తీసుకురాలేరా? తీసుకురావచ్చండి, ప్రభుత్వం అనుకుంటే సమస్య కాదు. ఎంతో మంది విదేశాల్లో ఉన్నటువంటి వ్యక్తులు పిలిపించేది. ఇంకో రాధాకృష్ణరావు కూడా బయట ఆయన కూడా పిలిపించిన, అమెరికాలో ఉన్నటువంటి రాధాకృష్ణ ఆల్సో వెంట యూఎస్సీ పిలిపించారు. ప్రభాకర్ రావు పెద్ద వీరప్పని కాదు, ఆయన పిలిపేయడం పెద్ద సమస్య కూడా కాదు. దీంట్లో ఒక చిన్న టెక్నికల్ రీజన్ కూడా చెప్తున్నారు. 3 months అంటే 90 daysలో ఛార్జ్ షీట్ వేయలేదు కాబట్టి వీళ్ళకి బెయిల్ వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. దీని మీద మీ యొక్క స్పందన ఏంటి సార్? ఆల్రెడీ బెయిల్ వేసిరండి, బెయిల్ మీద ఆర్గ్యుమెంట్ జరిగినాయి. వీళ్ళు ఛార్జ్ షీట్ కూడా వేసారు. ఛార్జ్ షీట్ వీళ్ళకి బెయిల్ వస్తుంది అనేటువంటి ఒకే కోణంలో ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులు అంటే పోలీస్ అధికారులు ఆల్రెడీ ఛార్జ్ షీట్ ఫైల్, కానీ రకరకాల రీజన్స్ తోటి ఆ ఛార్జ్ షీట్ రిటర్న్ చేశారు. అదే డీటెయిల్ గా లేదు అనేది అన్నారు. ఏంటంటే ఎవిడెన్స్ అనేది ఇంకా లేదు, అది ఇన్కంప్లీట్ ఉంది, దాన్ని మొత్తం పూర్తి చేసి వేయండి అని దానికి ఇప్పుడు మెటీరియల్ ఎవిడెన్స్ ఇవ్వకపోవడం ఏంటండి? ఇన్స్ట్రుమెంట్స్ వాళ్ళు ధ్వంసం చేసినవి అవన్నీ కనిపించినప్పుడు ఎందుకు మనం ఆలోచించేటువంటి ఆలోచన ఒకటి ఉంటుంది. కోర్టు పెట్టినటువంటి నమోదు చేసినటువంటి కేసు విధానం, దాంట్లో ఉండేటటువంటి సాక్షుల యొక్క నమూనాలు, స్టేట్మెంట్స్ ఉపయోగించడం, అవన్నీ కూడా దానికి తగ్గట్టుగా ఇది ఉందా లేదా అనేది కోర్టు నిర్ణయిస్తుంది. అందుకని ఆ యాంగిల్లో కోర్టు ఆలోచించింది, పర్ఫెక్ట్గా లేదు, ఇన్కంప్లీట్ ఉంది, చేయమని చెప్పారు. ఓకే సార్, ఇంకోటి మెయిన్గా ప్రధానంగా ఢిల్లీ లీకర్ కేసు సంబంధించి ఢిల్లీ లీకర్ కేసు అనేది కవితకి బెయిల్ రాకపోవడం, అందరికీ రావడం, ఈవెన్ కేజ్రీవాల్కి కూడా ఎలక్షన్స్ టైంలో ఆయనకి తాత్కాలికంగా బెయిల్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు యాక్చువల్గా ఆ కేసు ఏంటి? ఆమె రీసెంట్గా వినిపించేది ఈరోజు వచ్చేటువంటి న్యూస్లో ఏంటంటే తనకు తానుగా ఒప్పుకొని అప్రూవర్గా మారితే తప్పితే బెయిల్ రాదు అనేది అంటున్నారు. దీని మీద మీ యొక్క స్పందన ఏంటి? బలమైనటువంటి అఫెన్సెస్ మీద కేసు రిజిస్టర్ చేశారు. అందరూ అరెస్ట్ కాలేదు, కొంతమంది అరెస్ట్ అయ్యారు. అంతకుముందు అరెస్ట్ అయినటువంటి సిసోడియా, మిగతా వాళ్ళందరూ కూడా, చంద్రశేఖర్ పిల్లై వీళ్ళందరూ కూడా ఇంకా జైల్లోనే ఉన్నారు. వాళ్ళెవరు కూడా రిలీజ్ కాలేదు. కాకపోతే ఏంటంటే ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేజ్రీవాల్ గారికి ఆయన ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి, నేను లేకపోతే ప్రచారం పార్టీకి నాయకుడిగా ఉన్నా, లేకపోతే ఇబ్బంది అయితే
మధ్యంతర బెయిల్ ఇవ్వని అడిగింది. మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఆఫ్టర్ ఎలక్షన్స్, కంప్లీషన్ ఎలక్షన్స్ నిన్న ఏ రోజు రేపు ఈస్ గోయింగ్ టు జాయిన్ బెయిల్ అయిపోయింది. సెకండ్గా అయిపోయింది సార్, సెకండ్గా అయిపోయింది, వెళ్ళారు. ఇప్పుడు సిబిఐ మళ్ళీ అరెస్ట్ చేసింది నిన్న. ఈడీ కాదు, మళ్ళీ సిబిఐ అరెస్ట్ చేసింది సార్. అంటే ఇప్పుడు తను అప్రూవల్గా మారితే తప్పించి మిగతా వాళ్ళకు కూడా బెయిల్ రాదంటున్నారు కదా. అదొక అపోహనండి. ఒక జ్యుడిషియల్గా ఒక ఆలోచన ఏంటంటే ఓకే ఒప్పుకుంటే పంచాయతీ పోతుంది కదా. ఓకే, నేరం ఒప్పుకున్నప్పుడు దాని ప్రభావం తగ్గుద్ది, శిక్ష తగ్గుద్ది అనేటటువంటి కోణంలో కొంతమంది సలహాలు ఇచ్చి ఉండొచ్చు. ఓకే, ఆయన అదొక ఆలోచన చేస్తున్నట్టుగా అంతే తప్ప ఆమె ఇప్పటి వరకు అప్రూవల్గా మారుతానని మారినట్టుగా ఎక్కడ ఏం లేదు. ఇప్పుడు చంద్రశేఖర్ అనే వ్యక్తి క్లియర్గా చెప్తున్నాడు, బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లోనే కలిసాము, మేము హైదరాబాద్లో చాలాసార్లు కవితని కలిసాము, ఆ నెయ్యి డబ్బాల్లో డబ్బులు తీసుకెళ్ళాము, కవిత ఇచ్చింది, మేము తీసుకెళ్ళి అక్కడ ఇచ్చాము 100 కోట్ల రూపాయలు అని చెప్పి క్లియర్గా చెప్తున్నారు. కానీ ఎక్కడ కూడా కవిత డైరెక్ట్గా ఇచ్చినట్టుగా ప్రూఫ్ లేదు కాబట్టి కవిత ఇంకా తను నోరు విప్పట్లేదు, నేను ఇచ్చిన అనే విషయాన్ని ఒప్పుకోవట్లేదు. తను ఒప్పుకున్నంత మాత్రంలో ఎంతకాలం ఈ విధంగా తను అప్రూవల్గా మారకుండా అట్లే ఉంది. సో ఏం జరుగుతుంది సార్ యాక్చువల్గా? ఇప్పుడు నేరాలు జరుగుతున్నప్పుడు కొన్నిసార్లు ఎవిడెన్స్ దొరికితే, కొన్నిసార్లు ఎవిడెన్స్ దొరకదు. ఎవిడెన్స్ దొరకనంత మాత్రాన నేరం చేయనట్టు కాదు. ఒకటి, అన్ని ఎవిడెన్స్లు ఉన్నంత మాత్రాన నేరం చేసినట్టు కూడా కాదు. ఓకే, పోలీసులు ఎన్నో కేసులలో మేము చూస్తాం, ఇంప్లికేట్ చేస్తారు. ఎక్కడో బస్టాండ్ దొరుకుతాడు, మనం పట్టుకొచ్చి ఎక్కడ ఆదిలాబాద్ లో దొరికినట్టు తయారు చేస్తారు, డ్రగ్స్ అమ్మినట్టు పెడతారు. వందల కేసులు, వేల కేసులు, అవన్నీ ఎదురుగా చూస్తే వాస్తవంగా ఇంత ఎవిడెన్స్ ఉంది, వీళ్ళు చేసి ఉంటారు అనేటువంటి ఫీలింగ్ ఉంటుంది. కానీ డీటెయిల్ గా వాళ్ళని అడిగితే మొత్తం పిక్చర్ బయటకు వస్తుంది, వాస్తవాలు బయటకు వస్తాయి. కాబట్టి సాక్ష్యం ఉన్నంత మాత్రాన నేరం చేసినట్టు కాదు, లేనంత మాత్రాన నేరం చేయనట్టు కాదు. డిపెండ్స్ ఆన్ ది ఎంటైర్ సర్కమ్స్టాన్సెస్ ఆఫ్ ది కేస్. సార్ ఇప్పుడు ఒక్కటే సార్, ఇప్పుడు కవిత వెళ్ళి March 15th అరెస్ట్ అయినది, ఇప్పటిదాకా కూడా బెయిల్ రాకుండా అక్కడే ఉంటుంది. రకరకాల ఈడీ వాళ్ళు ఛార్జ్షీట్ వేసి దాని మీద ఇంకో ఛార్జ్షీట్ వేసి, సో అలా అవుతా ఉంది కదా. ఎప్పటి వరకు బెయిల్ వస్తుంది, అసలు బెయిల్ వచ్చే అవకాశం ఎలా ఉంటుంది? మనం ఇతిమిద్దంగా ఇప్పుడు బెయిల్ వస్తుంది, ఇప్పుడు బెయిల్ రాదని ఎవరైనా చెప్పలేము. ఓకే, బేసింగ్ ఆన్ ది ఎవిడెన్స్, సర్కమ్స్టాన్సెస్, ఇన్వెస్టిగేషన్, ఆ కేసులో ఉండేటటువంటి నేర తీవ్రత, ఒక నేరస్తుని మీద ఉండేటటువంటి నేరం యొక్క తీవ్రత, వాళ్ళ యొక్క కమిషన్ ఆఫ్ అఫెన్స్ అంటారు దాన్ని కోర్టు భాష. కమిషన్ ఆఫ్ అఫెన్స్ వాళ్ళ యొక్క ఒక నేరంలో ఎవరెవరు పాత్ర, కల్ప్రిట్స్ ఎవరు అనేటటువంటి దాన్ని బేస్ చేసుకుని కోర్టులు బెయిల్ ఇవ్వాల వద్దా, ఇస్తే ఇప్పుడు ఇవ్వాలి, కేసు స్టేజ్ ఏంది అనేది కోర్టులు నిర్ణయిస్తాయి. కోర్టు ఇప్పుడు ఇస్తుంది, ఇప్పుడు ఇవ్వదని మనం చెప్పడం టైం బాండ్ అంటూ ఉండదా? ఉండదు. ఇప్పుడు ఛార్జ్షీట్ వేసి, అడిషనల్ ఛార్జ్షీట్ వేసి, ఇంకో ఛార్జ్షీట్ వేసి చాలా మంది 2 years, 3 years, 5 years ఉండాలి కూడా. ఓకే, లోపల పెట్టి ట్రయల్ చేసినటువంటి కేసులు వేల కేసులు. ఓకే, స్పెషల్ కోర్టును అపాయింట్ చేసి ఈ రంగారెడ్డి జిల్లాలో ఒకటి డబుల్ మర్డర్ కేసు, దాంట్లో బెయిల్ రాలేదు, బెయిల్ ఇవ్వలేదు. బెయిల్ వచ్చే లోపల ఒక పీడీ యాక్ట్ పెట్టి, పీడీ యాక్ట్కి వెళ్ళి బయటికి వెళ్ళే లోపల ఇంకోటి హైకోర్టు డైరెక్ట్ తీసుకుంటారు, ఏమన్నా 4 నెలల మొత్తం ఇన్వెస్టిగేషన్, ట్రయల్ కంప్లీట్ చేయండి. లోపల నుంచి 2.5 సంవత్సరాల నుంచి ట్రయల్ చేసి. ఓకే, అంటే ఇదంతా ఏంటంటే బేసింగ్ ఆన్ గ్రావిటీ ఆఫ్ ద కేస్. అలా దాంట్లో అపోనెంట్స్ ఉంటారు, ఫేవర్ ఉంటారు, అగెనిస్ట్ ఉంటారు, దాంట్లో ఉండేటటువంటి అధికారుల యొక్క ప్రభావాలు ఉంటాయి. సహజంగా అధికారం ఉన్నటువంటి నాయకులు, పార్టీ, ఆ లీడర్లు, ప్రజాప్రతినిధులు సహజంగా వాళ్ళకు ఉండేటువంటి అవకాశాన్ని ప్రతిదాన్ని వాడుకుంటారు. ఓకే, సో కాబట్టి ఈ టైం వరకు వస్తుందని మాత్రం చెప్పలేము. ఓకే, ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఇది అండి ప్రముఖ న్యాయవాది రాపోలు భాస్కర్ గారు ఇచ్చినటువంటి సమాచారం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మాస్టర్ కీ టీవీ.